అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. పుణ్యక్షేత్రం శీర్షికలో ఈ రోజు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ చూపిస్తున్నాండి. ఈ టెంపుల్ ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ లోనే ఉందండి. చాలా అద్భుతంగా కట్టిండ్రు. ఎంట్రీలోనే టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ అయితే ఇక్కడ రాసున్నాయండి. చూడండి ఈ టెంపుల్ ఎంత బాగుందో. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. ఈరోజు మేము కొల్లారం ORR దగ్గరలోనే ఒక పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందండి. ఇది సేమ్ ఒరిస్సా స్టైల్లో ఉంది. మొన్ననే ఓపెన్ అయిందండి. దీని హిస్టరీ కనుక నేను చెప్తా. చూడండి, టెంపుల్ చాలా బాగుంది, చాలా అద్భుతం అండి ఈ టెంపుల్. ఇది చూడడానికి ఆరెంజ్ కలర్లో మనకి కనబడుతుంది. పూరిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా. దీని గురించి నేను వీడియో మొత్తం మీకు షేర్ చేస్తాను. శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయము 85 అడుగుల ఎత్తులో నారింజ రంగులో చాలా బాగుంటదండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎంట్రన్స్ లోనే మనకి అరుణస్తంభం ఉంటదండి. ఈ అరుణస్తంభం అనేది ఏ దేవాలయంలో ఉండదు, ఒక ప్రత్యేకత ఉంటదంట అరుణస్తంభానికి. పూజారి గారు చెప్పిండ్రు. ఈ దేవాలయము 2009, 2010లో ఇక్కడ చిన్న దేవాలయం లెక్క ఉండేది. కానీ అందరి ఆర్థిక సహాయంతో నవంబర్ 2018లో పెద్ద ఆలయం లెక్క నిర్మించిండ్రు. జగన్నాథుని అన్ని అవతారాల స్టోరీస్, దశావతారాలు, భగవద్గీత, మనము పాలకడలిలో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించడం, ఇట్లా ఇంకెన్ని పురాణ స్టోరీలు అన్ని కూడా చెక్కబడి ఉంటాయండి. లోపలికి పోతే ఆ చుట్టూ గోడల మీద, సీలింగ్ మీద చాలా అద్భుతంగా ఉంటది. చూసిన అరుణస్తంభం అదేనండి. అంత అద్భుతంగా లోపలైతే చాలా బాగుంటది. పూరిలో వలె ఇక్కడ కూడా జగన్నాథ స్వామి, సుభద్ర మాత, బలరాముడు 3 విగ్రహాలు ఉంటాయండి. చెక్కతోనే చేయబడి ఉంటాయి ఈ విగ్రహాలు. టెంపుల్ చుట్టూ కూడా బ్యాక్ సైడ్ కూడా లక్ష్మీదేవి, హోమశాల, గణేష్, శివాలయం, ఈ ఆలయాల గోపురాలన్నీ కూడా సేమ్ ఆరెంజ్ కలర్ లోనే ఉంటది. గోపురం పైన ఒక జెండా ఉందండి. ఈ జెండాకైతే చాలా విశిష్టత ఉంది అని అయ్యగారు చెప్పిండ్రు. ఇక్కడ కూడా మనకి పూరీలో లెక్కనే రథయాత్ర జరుగుతది. రాఖీ పౌర్ణమి రోజు స్పెషల్ పూజలు ఉంటాయంట. సరస్వతి దేవి పూజ ఉంటది. రుక్మిణి కళ్యాణం మాత్రం చాలా అద్భుతంగా జరుగుద్ది అని చెప్పిండ్రు. మనకి చుట్టూ ఉన్న శిల్ప సౌందర్యం అయితే ఎక్సలెంట్ ఉందండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇంకా అంత కాకుంటే చుట్టూ ఉన్న ఆలయాలు అయితే ఇంకా మొత్తం కాలేదండి. ఇంకా 1 ఇయర్ పట్టుద్ది అనిపించింది. అంతే కాకుంటే విగ్రహాలు ఏం పెట్టలేదు, గోపురాలు అయితే మొత్తం అయిపోయినాయండి. ఒకసారి చూడండి, మీకు మొత్తం చూపించిన.